శనగబేడల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, సొరకాయ, టమాటాలు, వంకాయలు, కారం, బెల్లం, పసుపు, చింతపండు, ఉప్పు, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, పోపు గింజలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, నూనె. శనగబేడల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 3 టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2-3 పచ్చిమిర్చి చీలికలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి అవి వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు వంకాయ ముక్కలు, చిటికెడు పసుపు, 1 కప్పు టమాటా ముక్కలు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. ఇలా మగ్గిన దాంట్లో 1/2 కప్పు ఉడికించిన సొరకాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లో ఉడికించి పేస్ట్ చేసిన శనగపప్పు పేస్ట్ 1 కప్పు, కొద్దిగా చింతపండు రసం, 2-3 కప్పుల వాటర్, తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లం, కొత్తిమీర చల్లి మూత పెట్టి బాగా మరిగించి బౌల్లోకి తీసుకుని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేయాలి. అంతే, రాయలసీమ స్పెషల్ శనగబేడల పులుసు రెడీ.